హలో, అందరికీ నమస్తే. నేను మీ సరిత జగన్నాథం. ఇదే నా ఫస్ట్ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు వస్తున్నాను. మిస్టేక్స్ ఉంటే ఫర్గివ్ చేయండి అందరూ. ఏం లేదు, ఇవాళ ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా, మీ అందరికీ విషెస్ చెప్దామని ఫస్ట్ టైం ఇలా కెమెరా ముందుకు వచ్చాను. అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. అందరూ పూజలు చేసేసుకున్నారా? నేను కూడా చేసేసుకున్నాను. ఓకే, ఇవాళ నేను ఒక విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు, యూజువల్లీ అందరూ కాలేజ్లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు స్లామ్ బుక్స్లో అందరూ అడ్రస్లు, వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ హాబీస్ గురించి తెలుసుకోవాలని అందరూ రాయించుకుంటారు కదా బుక్స్లోనే. మేము అలాగే చేసేవాళ్ళం యాక్చువల్లీ. ఎలాగంటే ఫైనల్ ఇయర్ ఇంకా కంప్లీట్ అయిపోతుంది, ఇంకా 1 month 2 months ఉంది అనగా మేము ఇంకా స్టార్ట్ చేసేవాళ్ళం. ఆటోగ్రాఫ్ బుక్స్, స్లామ్ బుక్స్ అవన్నీ కలెక్ట్ చేసి రెడీగా పెట్టుకొని మా సీనియర్స్ దగ్గర కానీ లేదా ఫ్రెండ్స్ దగ్గర, అందరి దగ్గర, రూమ్మేట్స్, సో వాళ్ళందరి దగ్గరను అందులో రాయించుకునే వాళ్ళం అనమాట. జస్ట్ ఫర్ ఎ మెమరీ. వాళ్ళ అడ్రస్, వాళ్ళ హాబీస్ అండ్ మన గురించి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా జనరల్గా మీరు కూడా చేసే ఉంటారు, మేము కూడా అలాగా చేసామన్నమాట. సో అలాగా ఫస్ట్ అందరితోనూ, మా ఫ్రెండ్స్తోని, రూమ్మేట్స్తో అందరితోనూ ఆ స్లామ్ బుక్లో రాయించుకున్న తర్వాత ఫైనలీ నేను మా క్లాస్మేట్స్ అందరికీ బుక్ పాస్ చేసామన్నమాట. సో దట్ అందరూ రాయాలనేసి అందరూ కలెక్ట్ చేసుకొని వాళ్ళే అందరూ రాసేసి అందరిది కంప్లీట్ చేసి సబ్మిట్ చేసేవాళ్ళు అనమాట అందరికీ. సో ఆ క్రమంలో ఏమైందంటే, వన్ ఆఫ్ మై క్లాస్మేట్ ఏం రాశారంటే, వన్స్ అన్నీ రాసిన తర్వాత నా దగ్గరకు వచ్చాక అన్నీ చెక్ చేశాను. అందరూ ఏం రాశారో చూద్దాము అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో అందులో ఒకరు ఏం రాశారో తెలుసా? ఉన్నతమైన లక్ష్యం కోసం ప్రయత్నించి విఫలం కావడం తప్పు కాదు, ఉన్నతమైన లక్ష్యం లేకపోవడమే తప్పు. నో డ్రీమ్ ఈజ్ నాట్ ఎక్స్ట్రీమ్. సో ఈ లైన్స్ రాశారనమాట. అది లైన్స్ ఫర్ మీ అని ఉండే ఆ లైన్స్లో రాశారు. సో దాట్ అది చూడంగానే నాకు ఏమనిపించిందంటే, అందరూ జనరల్గా రాశారు. ఏంటి, జనరల్గా నా గురించి తెలిసి నార్మల్గా రాశారు. సో ఇది డిఫరెంట్గా ఉందన్నమాట ఈ కోట్. ఇది చూసి నేను కొంచెం ఎక్కువ ఆలోచించాను అప్పట్లో. ఏంటి ఇలా రాశారు అంటే, నాకు ఏం గోల్స్ లేనట్టు ఏమైనా చెప్తున్నారా, అసలు నాకు గోలే లేదా అని నేను చాలా ఎక్కువగా దాని గురించి ఆలోచించి కాస్త ఎక్కువగా థింక్ చేశాను అనమాట దాని గురించి. ఎందుకు ఇలా రాశారు, అసలు ఏంటి, ఎందుకు ఇలా అనుకుంటున్నారు అనేసి కొంచెం ఎక్కువే ఆలోచించినట్టున్నాను. సో తర్వాత దాని గురించి ఇంకా మర్చిపోయాను నేను. సో యాజ్ ద ఇయర్స్ పాస్ బై, కాలేజ్ అయిపోయింది, వెంటనే మ్యారేజ్, సో ఇవన్నీ అయిపోయాయి. దెన్ కొన్ని ఇయర్స్ తర్వాత ర్యాండమ్గా సమ్వేర్ ఐ రెడ్ దిస్ లైన్స్, ఎక్కడో చదివాను మళ్ళీ సేమ్ లైన్స్. అప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, ఈ లైన్స్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. అంటే ఉన్నతమైన లక్ష్యము ఉండి అది విఫలమైతే అదేం తప్పు కాదు, అసలు ఉన్నతమైన లక్ష్యమే లేకపోవడము తప్పు అని దాని అర్థం. ఎంత గొప్ప విషయం కదా ఇది. తర్వాత నాకు అర్థమైందనమాట, ఓకే ఇది అబ్దుల్ కలాం గారు చెప్పిన మాటనా. సో దట్ ఇట్స్ ఎ కోట్, ఒక కోట్ని నాకు రాశారనమాట అని అనుకున్నా. ఓకే ఫైన్, అయితే ఒక మంచి కోట్ రాశారు నాకు అనేసి దెన్ నాకు కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. ఇది అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట, వెరీ నైస్, బాగుంది అనేసి అప్పుడు కాస్త రిలాక్స్ అయ్యానమాట. గుడ్ అనేసి. బట్ ఇందులో ఎంత నిజం ఉంది చూడండి. ఉన్నతమైన లక్ష్యము లేకపోవడమే పెద్ద ప్రాబ్లం అనమాట. అంటే ఒక గోల్, మనకంటూ ఒక గోల్ ఉండాలనేది. అప్పట్లో గోల్స్ గురించి ఎక్కువగా అంత ఆలోచించలేదు. చదివేసుకున్నామా, మంచి ఉద్యోగం వచ్చిందా అండ్ ఫ్యామిలీ సెటిల్ అయ్యి, ఇంతవరకే. చాలా చిన్న గోల్స్ ఉండేదన్నమాట అప్పట్లో. చదివేసుకోవాలి, ఒక సాఫ్ట్వేర్లో జాబ్ తెచ్చేసుకోవాలి, నార్మల్
యాజ్ యూజువల్ అందరూ జనరల్గా ఆలోచించేలాగే ఉండేవి అప్పట్లో మా థాట్స్. తర్వాత ఇప్పుడు కొంచెం జనరేషన్ మారింది కాబట్టి తర్వాత నాకు అనిపించింది చాలా బిజీ లైఫ్లో అంత మర్చిపోయాం, కానీ గోల్ అనేది ప్రతి మనిషికి ఎంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బిజీ లైఫ్లో జనరల్గా ఆడవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, సో ఎవ్రీథింగ్, వాళ్ళ టైం, వాళ్ళ నాలెడ్జ్, ఎవ్రీథింగ్ వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళు మర్చిపోతారు వాళ్ళకంటూ ఒక గోల్ ఉందన్న విషయం కూడా వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకోవటం, పిల్లల్ని బాగా చూసుకోవటం, ఇదే ఉంటుంది. అండ్ ఫ్యామిలీ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ తెలుసు కదా. సో అలాగే అందరూ అలాగే చేసేవారు, అందరూ అలాగే ఫాలో అయిపోయేవారు. ఇట్స్ ఓకే అన్నట్టుగా మర్చిపోయేవాళ్ళు గోల్ గురించి. బట్ ఒక టైం పీరియడ్ అయ్యాక, పర్టికులర్లీ నేను విమెన్ గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళకు ఒక 40+ దాటిన తర్వాత పిల్లలు పెద్దగా అయిపోతారు. దెన్ వాళ్ళకి మళ్ళీ గుర్తొస్తుంది అనమాట, ఏంటి. సో ఐ వాజ్ బిజీ ఇన్ని ఇయర్స్ నుంచి నేను బిజీగా నా లైఫ్ అయింది, నేను ఏం సాధించలేదు, నా గోల్ సంగతి ఏమైంది, నా గోల్ మర్చిపోయాను అనేసి దెన్ మళ్ళీ గుర్తు చేసుకుంటారనమాట. అప్పుడు గోల్ గురించి దాన్ని సాధించాలని మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేస్తారు వాళ్ళ కెరియర్ని. చాలామంది నాలాంటి వాళ్ళే, నాలా కూడా ఎలాగంటే ఇప్పుడు నేను ఎలాగంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఇప్పుడు నేను మధ్యలో టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏఐ నేర్చుకుంటున్నాను, ఏఐ కోర్స్ చేశాను. అనుకోకుండా ఒక యూట్యూబ్ వీడియోలో నేను ఏఐ గురించి వినడం, సో అది ఒకసారి తెలుసుకోవాలని, ఒకసారి ట్రై చేద్దాము అనేసి నాకు అనిపించింది. సో నేను క్లాస్ తీసుకున్నాను, కోర్స్ చేశాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్, నేర్చుకుంటున్నాను ఇప్పుడు. అండ్ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కొత్తగా నేర్చుకుంటుంటే నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా విషయాలు చేయొచ్చు అనే క్లారిటీ వచ్చింది నాకు కూడా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ నేను సోషల్ మీడియా సూపర్ హీరో కాంటెస్ట్ అనే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి ఎవ్రీడే నేను ఒక ట్రయల్ చేస్తున్నాను. వీడియోస్ కానీ వాట్ ఎవర్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఐఎమ్ జస్ట్ లెర్నింగ్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ ఇవాళ గోల్ గురించి ఒక వీడియో కానీ ఎనీథింగ్, ఒక కంటెంట్ చేయాలనిపించింది నాకు. అప్పుడు నా కాలేజ్ డేస్లో జరిగిన ఈ గోల్కి సంబంధించిన సిచ్యువేషన్ అనేది నాకు గుర్తొచ్చి మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నా గోల్ ఏంటి తెలుసా, ఇప్పుడు ఏఐ నేర్చుకుంటున్నాను కదా. సో ఈ అప్కమింగ్ ఇంకా ఈ 1 ఇయర్లో మ్యాక్సిమం పాసిబుల్ అయ్యేంత ఏఐతో ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని దాన్ని ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తే మనందరికీ హెల్ప్ అవుతుంది, అది ఎంత వాల్యూ ఇస్తుంది మనకి, అండ్ దెన్ మనము అది నేర్చుకొని అందరికీ ఎలాగా నేను హెల్ప్ఫుల్గా ఉండగలను. సో ఇలా అన్నీ నేను చేయాలనుకుంటున్నాను. నా దగ్గర చాలా ఐడియాస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను ఏఐ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ విత్ దట్. చూద్దాం. అండ్ నేను ఆ గోల్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ బై 1 ఇయర్, విదిన్ 1 ఇయర్లో ఈ గోల్ రీచ్ అవ్వాలని, ఏఐతో నా స్కిల్స్, నా ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయాలని. అందులో నాకున్న ఐడియాస్ని అండ్ నాకు రాయటం అంటే చాలా ఇష్టం. ఓకే, స్టోరీస్ ఆర్ ఎనీథింగ్, ఆర్టికల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఐ యూస్ టు సింగ్ ఆల్సో. సో బేసిక్గా నేను రాయటం నాకు ఇష్టం కాబట్టి ఆ రాతలోనే లైక్ సమ్ స్టోరీస్ కానీ అండ్ నా ఒపీనియన్స్ అబౌట్ సొసైటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, అవి నేను రాయాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇది ఏఐ వచ్చాక దీని ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలాగుంటుంది అని నేను అనుకున్నాను. అండ్ ఐ వాంటెడ్ టు డూ దాట్. ఖచ్చితంగా చేస్తాను, చేసి మీ అందరితో షేర్ చేస్తాను కూడా. సో ఫర్ నౌ దట్స్ మై గోల్.
మరి మీ అందరి సంగతి ఏంటి? మీ గోల్ ఏంటి? మీరు కూడా మీ గోల్ని నాకు చెప్పండి. నేను ట్రై చేస్తాను. మీ గోల్ ఏంటో అది ఏఐ ద్వారా ఏమైనా చేయొచ్చేమో చూద్దామా? నేను కూడా ట్రై చేస్తాను. మీరు షేర్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.